శతాబ్దాల చరిత్ర కలిగిన భారతీయ శాస్త్రీయ నృత్యం భరతనాట్యాన్ని అవమానించారంటూ బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాంద్ మేరా దిల్ సినిమాలోని ఓ డాన్స్ సీన్ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అసలు వివాదం ఏంటి? ఫ్యూజన్ డాన్స్ ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? కళాత్మక స్వేచ్ఛకు సంప్రదాయాలకు మధ్య జరుగుతున్న ఈ చర్చపై స్పెషల్ రిపోర్ట్. చాంద్ మేరా దిల్ సినిమా విడుదలైన 3 రోజులకే మరో వివాదం తెరపైకి వచ్చింది. సినిమాలో హీరోయిన్ అనన్య పాండే చేసిన డాన్స్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. భరతనాట్యం పేరుతో చూపించిన ఆ నృత్యం అసలు శాస్త్రీయ నృత్యానికి ఏమాత్రం దగ్గరగా లేదని పలువురు కళాకారులు మండిపడుతున్నారు. పురాతన భారతీయ కళారూపాన్ని కేవలం గ్లామర్ ప్రదర్శనగా మార్చేశారని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా క్లాసికల్ డాన్సర్లు ఈ ప్రదర్శనను తీవ్రంగా తప్పుపడుతున్నారు. సినిమాలో అనన్య పోషించిన చాందినీని ఒక భరతనాట్య కళాకారిణి కుమార్తెగా చూపించారు. అయితే కాలేజ్ రీయూనియన్ సందర్భంగా ఆమె సంప్రదాయ భరతనాట్యం కాకుండా హిప్ హాప్, లాకింగ్ స్టెప్స్ తో కలిసిన ఫ్యూజన్ ప్రదర్శన ఇస్తుంది. కథలో భాగంగా దీనిని ప్రత్యేకంగా ఫ్యూజన్ యాక్ట్ గా చిత్రీకరించారు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలను చాలా మంది పూర్తి స్థాయి భరతనాట్య ప్రదర్శనగా భావిస్తూ విమర్శలు చేస్తున్నారు. దీంతో సినిమా ఉద్దేశం, ప్రేక్షకుల అంచనాల మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. వివాదం మరింత ముదరటానికి ప్రముఖ భరతనాట్య నర్తకి అనితారత్నం చేసిన వ్యాఖ్యలు కారణమయ్యాయి. ఈ వీడియో చూస్తుంటే భరతనాట్యాన్ని బందీ చేసినట్లుగా అనిపించిందని, చేతుల కదలికలు, కెమెరా యాంగిల్స్ మధ్య అసలు నృత్యమే కనిపించకుండా పోయిందని ఆమె సోషల్ మీడియాలో విమర్శించారు. మరోవైపు నెటిజన్లు కూడా సెటైర్లు పేలుస్తున్నారు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో ప్రారంభమైన భరతనాట్యం 2026లో అనన్య పాండేతో ముగిసిపోయింది అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఈ సీన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే మరో వర్గం మాత్రం అనన్యకు మద్దతుగా నిలుస్తోంది. ఇది శాస్త్రీయ నృత్య ప్రదర్శన కాదని, ఫ్యూజన్ కాన్సెప్ట్ అని గుర్తు చేస్తోంది. కళల్లో ప్రయోగాలు సహజమని, ప్రతి ఫ్యూజన్ ను సంప్రదాయాలపై దాడిగా చూడకూడదని వాదిస్తోంది. అయితే విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఫ్యూజన్ చేయాలి అంటే 2 శైలులపై సమాన పట్టు ఉండాలని, ఈ ప్రదర్శనలో క్లాసికల్ గాని కాంటెంపరీ గాని పూర్తి స్థాయిలో మెప్పించలేదని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం చర్చ అనన్య నటన గురించే కాదు, సంప్రదాయ కళారూపాల పరిరక్షణ, ఆధునిక ప్రయోగాల పరిమితుల గురించి కొనసాగుతోంది.